ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తడబడిపోయింది. ఎల్ఎస్జీ మీద జరిగిన మ్యాచ్లో చివర్లో గెలుపు అవకాశం సృష్టించుకున్న దాన్ని బిగించలేక హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది ముంబై ఇండియన్స్. మరి ఈ మ్యాచ్లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 మళ్ళీ స్టాయినిస్. 145 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదంలో ఒక్క పరుగుకే 1 వికెట్ కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్కి మరోసారి అండగా నిలబడ్డాడు మార్కస్ స్టాయినిస్. 45 బంతుల్లో 7 4లు 2 సిక్సర్లతో 65 పరుగులు చేసి లక్నోను లక్ష్యం దిశగా నడిపించాడు. కీలకమైన విజయం అందించడం ద్వారా ఎల్ఎస్జీ ప్లే ఆఫ్ అవకాశాలకు ఊపిరిపోశాడు స్టాయినిస్. నెంబర్ 2 బ్యాడ్ లక్ రాహుల్. ఈ రోజే విడుదలైన టీ20 వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్లో చోటు దక్కించుకోలేకపోయిన ఎల్ఎస్జీ కెప్టెన్ రాహుల్ ఈసారి కస్తీరా ఆడతాడని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేశారు. 22 బాల్స్లో 3 4లు ఓ సిక్సర్ బాది 28 పరుగులు చేసి రాహుల్ కూడా దూకుడు చూపించాడు. కానీ దాన్ని పెద్ద స్కోర్గా మార్చే క్రమంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో దొరికిపోయాడు. సెలెక్టర్లకు వాళ్ళు ఏం మిస్ అయ్యారో రాహుల్ తెలిసేలా చేస్తాడని వెయిట్ చేసిన ఫ్యాన్స్ అండ్ రాహుల్ ఇద్దరికీ ఈరోజు బ్యాడ్ లక్. నెంబర్ 3 ఎన్నాళ్ళకు మెరిసిన పాండ్యా. వరల్డ్ కప్ టీంలో చోటు దక్కిందనో ఏమో బౌలింగ్లో మంచి జోరు చూపించాడు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఊపు మీద కనిపించిన ఎల్ఎస్జీ కెప్టెన్ రాహుల్ని దీపక్ హుడాని అవుట్ చేశాడు పాండ్యా. కానీ అంతకుముందు బ్యాటింగ్లో మాత్రం మొదటి బాల్కే డక్అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. నెంబర్ 4 కుప్పకూలిన ముంబై టాప్ ఆర్డర్. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ముంబై టాప్ ఆర్డర్ను లక్నో బౌలర్లు వణికించారు. సమిష్టిగా ఎల్ఎస్జీ బౌలర్లంతా రాణించడంతో బర్త్డే బాయ్ రోహిత్ శర్మ 4 పరుగులకే అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇలా వచ్చి అలా వెళ్లడంతో ముంబై ఇండియన్స్ 27 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. నెంబర్ 5 ఆదుకున్న వదీరా, టిమ్ డేవిడ్. ఇషాన్ కిషన్ మినహా మిగిలిన ముంబై టీం అంతా కుప్పకూలిన వేళ లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నేహల్ వదీరా, టిమ్ డేవిడ్ ఎంఐను ఆదుకున్నారు. వదీరా 4 4లు 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి జస్ట్లో హాఫ్ సెంచరీ మిస్ కాగా చివరిలో టిమ్ డేవిడ్ 18 బాల్స్లోనే 3 4లు ఓ 6 బాది 35 పరుగులు చేయడం ద్వారా ముంబై కుప్పకూలిపోకుండా కాపాడి 144 పరుగుల నామమాత్రపు స్కోర్ను జట్టుకు అందించగలిగాడు. ఈ ఓటమి ద్వారా ఆడిన 10 మ్యాచ్ల్లో 7 ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఇక దాదాపుగా ప్లే ఆఫ్స్ ఆశలను వదులుకున్నట్లే. కీలక సమయంలో మ్యాచ్ నెగ్గిన ఎల్ఎస్జీ మాత్రం 12 పాయింట్లు సాధించి ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో సెటిల్ అయింది.